కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ఎలా అనిపిస్తుందండి? విలేకర్ గారు అడుగుతున్న ఈ ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరునిగా నా ఇన్సైడ్ ఉన్న మ్యాటర్ ఏంటంటే, ఒక విజనరీ లీడర్కి ఒక ప్రిజనరీ లీడర్కి ఉన్న తేడా 2019 నుంచి 24 వరకు, 24 నుంచి ఈ 26 ప్రస్తుత జనవరి వరకు 2 ఏళ్ళు పూర్తిగా వచ్చిన సమయంలో మనం చాలా వేరియేషన్స్ చూసుకోవచ్చు. విజనరీ లీడర్కి వచ్చేసరికి, నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను కాబట్టి విశాఖపట్నం కోసం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతున్నదనే చెప్తాను నేను. అదే ప్రిజనరీ లీడర్కి వచ్చేసరికి ఆయన ఏం చేయగలిగారు, ఏం చేశారు 2019 నుంచి 24 వరకు, అది చెప్తాను. ఫస్ట్ విజనరీ లీడర్ గారు వచ్చిన 2 ఏళ్లలో మనకి అభివృద్ధి ఎక్కడా కుంటి పడకుండా దేశ విదేశాల్లో తిరుగుతూ ఎన్నో పారిశ్రామిక పనులను, పెట్టుబడిదారులను తీసుకురావడానికి చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా మొత్తం చూస్తూ ఉన్నారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు. అదే ప్రిజనరీ లీడర్ గారు 2019లో ఆయన ఎంటర్ అయిన దగ్గర నుండి ఒక అడుగు మొదలు పెడుతూనే మీడియా సమావేశం పెట్టుకొని, నేను ఇక్కడ కూర్చుంటున్నాను, ఇదే నా ఫస్ట్ ఆర్డర్, ఇది డెమానిషన్ చెయ్యండి అని ఆయన చెప్పిన ఫస్ట్ మాట మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ముక్కును వేలేసుకుని అయ్యో ఇతను గెలిపించామా అని చెప్పి ఆశ్చర్యపోయారు ఆ రోజు. ఇక్కడ విజనరీ లీడర్ కి ప్రిజనరీ లీడర్ కి ఫస్ట్ స్టెప్ లోనే అక్కడ అర్థమైపోయింది. నెక్స్ట్ మన విజనరీ లీడర్ ఏం చేశారంటే, ప్రపంచంలోనే అమెరికాలో ఉన్న గూగుల్ని తీసుకొని వచ్చి, ఫస్ట్ అమెరికాలో ఉంటే రెండోది విశాఖపట్నంలోకి తీసుకొచ్చి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎప్పుడైతే స్టెప్ తీసుకున్నారో, ప్రజెంట్ కర్ణాటక, ఇతర స్టేట్లు, తెలంగాణ, మన ఒడిస్సా, ఈ సరౌండింగ్ సౌత్ స్టేట్లన్నీ ఒక్కసారిగా ఉలికిపడి అసలు వాళ్ళు మనతో పోటీ పడలేని స్టేజ్ కి మనం వెళ్ళిపోతే, ఈ రోజు వాళ్ళు మనతో పోటీ పడడానికి 2.5 ఏళ్ళుగా చాలా కష్టపడుతున్నారు. ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఈ అభివృద్ధి చేస్తున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారని. ఇదే సమయంలో సంక్షేమ పథకాలు, అసలు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ వచ్చేసరికి సంక్షేమ పథకాలని 6 విధాలుగా చెప్పారు. ఆ 6 విధాలుగా కాకుండా ఇప్పుడు స్త్రీనిధి అని చెప్పి మళ్ళీ ఇంకో 2 యాడ్ చేసి అసలు 8 లక్షల వరకు స్త్రీ ధనంగా ఇచ్చి దాన్ని వాళ్ళకి ఉపాధి చేసి దాని నుంచి అభివృద్ధి చెందేటట్టు ప్లాన్స్ వేశారు. ఎన్ని ఆలోచనలు చేస్తూ, ఎంత కష్టపడుతూ, ఒక పక్క పెట్టుబడులు తీసుకొస్తూ, ఎక్కడా సంక్షేమాన్ని కుంటిపడకుండా, అభివృద్ధిని కుంటిపడకుండా చేసే ఘనత విజనరీ లీడర్. ఇక అది రెండో పాయింట్ అయితే, ప్రిజనరీ లీడర్కి వచ్చేసరికి రెండో పాయింట్ లో ఆయన జనాల్ని ఎంతసేపు రెచ్చగొట్టడం, వాళ్ళ యొక్క లీడర్లు రెచ్చగొట్టడం, వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టడం, మీడియా ముందు పంపించి తిట్టడం, ఇదే వాళ్ళ పని. వాళ్ళకి ఇది తప్ప ఇంకొక పని చేద్దాం, ఆ పని వల్ల ప్రజలు బాగుపడతారు, లేకపోతే ఒక సంస్థలు తీసుకొద్దాం, లేకపోతే పెట్టుబడిదారులు తీసుకొద్దాం, ఇలా ఏం లేదు. ఇలా ఏం లేకుండా వాళ్ళు చేసే రెండో పని ఏంటంటే, నవరత్నాలు అని చెప్పి నవరంధ్రాలు మూసిపోయేటట్టు చేశారు రాష్ట్ర ప్రజల్ని. నవరత్నాలు ఆయన చెప్పినవి ఏమీ చేయలేదు కాక, వాటిని భగవద్గీత కన్నా మేము బాగా చూసుకుంటామని చెప్పిన మాటల్ని ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ 2024 ఎలక్షన్ వచ్చేసరికి మొత్తం వాళ్ళని పక్కకు పంపించేశారు. సో ఇంకా వాళ్ళు కనబడరు, అది ఎలాగా తెలుస్తుంది. ఇప్పుడు విజనరీ లీడర్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కి ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో, ఏవైతే ఓదరగొట్టారో, వాటికి 100కి లక్షంతలుగా ఈరోజు చేసి చూపిస్తున్నారు, చేస్తూ ఉన్నారు. ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా మనం విన్నాం, ఈయన రోజుకి 15 గంటలు పని చేస్తారు, నిద్రాహారాలు మానేస్తారు, ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కోసం మనం విన్నాం. అవన్నీ మన కళ్ళకి కనిపిస్తున్నాయి ఈ రోజు. సో ఇది విజనరీ లీడర్కి వచ్చేసరికి. ప్రిజనరీ లీడర్కి వచ్చేసరికి ఆయన ఎంతసేపు బెంగళూరు ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, ఈ రెస్ట్ తీసుకునేసరికి సరిపోతుంది. ఇవన్నీ విజనరీ లీడర్ కి, ప్రిజనరీ లీడర్ కి ముందు వెనక డూస్ డోంట్స్ ఇలాంటివన్నీ తెలియదు మనకి. ఇప్పుడున్న నారా లోకేష్ గారు పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి ఏవైతే ఐటీ సంస్థలు ఇక్కడ విశాఖకు ప్రత్యేకంగా తీసుకొని రావటం కానీ, ఇతరేతర అంటే అనేక రకాలుగా కార్యక్రమాల్లో ఆయన ముందడుగు వేస్తూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? విజనరీ లీడర్ కడుపును పుట్టినందుకు ఆయన చూసి మనం కూడా గర్వపడాలండి. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేస్తుంటే 2 రోజులు చేసి కాళ్ళ నొప్పులతో కూర్చుండిపోతాడు. ఇలా ఆయన్ని కామెంట్ చేసి, ఆయన్ని వెటకారం చేసి ఏదైతే మాట్లాడారో, ఆయన పాదయాత్రలో ఆయన కూడా చాలా గట్టిగా ఓదరగొట్టాడండి. నేను రాగానే అవి చేస్తాను, ఇవి చేస్తానని. ఆయన వచ్చిన తర్వాత మనం ఎందుకు అనుకున్నట్టు ముందు వెనక మంగళగిరి నియోజకవర్గాన్ని ఆయన చేసి చూపించిన అభివృద్ధి అసలు సామాన్యంగా
ఇంకో నాయకుడు అయితే మంగళగిరి అలాగనే ఉంటది. కానీ ఆయన ఇప్పుడు చేసేసి యువతనికి మొత్తం అందరికి ఒక ఉపాధి క్రియేట్ చేసి ఓన్లీ మంగళగిరి ఆయన నియోజకవర్గం కాకుండా ఆయన ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకున్న చార్జెస్ నుంచి ఏదైతే ఇందాక అనుకున్నాం కదా, విజనరీ లీడర్ కి ప్రిజనరీ లీడర్ కి, విజనరీ లీడర్ ఏమో విద్యని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా అందించాలని ఆలోచించాడు నారా లోకేష్ గారు. ప్రిజనరీ లీడర్ పాత స్కూల్ని పెయింట్లు వేసి కోట్లు ఎలా దోచేయాలని చూశాడు. సో మనం నారా లోకేష్ గారి విషయానికి వచ్చినప్పటికీ ఆయన కూడా వాళ్ళ తండ్రి గారి లాగా తిరుగుతూ దేశ విదేశాలు తిరుగుతూ పొలిటికల్ గా కాకుండా ఒక ఎక్కడెక్కడ ఏ సంస్థలు మన ఆంధ్రప్రదేశ్ వైపు పరిగెడతాయి, మనం ఇచ్చే సోర్స్ ఆఫ్ ల్యాండ్, వాటర్, పవర్ వాళ్ళకి ఎలా చూపించి వాళ్ళని రప్పించుకోవాలి, ఇలాంటి ప్రణాళికలు చాలా సమర్థంగా చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినంత మాత్రాన చేసి వాళ్ళు వచ్చేస్తారని కాదు, వాళ్ళని ఒప్పించడంలో ఆయన తీసుకున్న శ్రద్ధ, విజనరీ లీడర్ కొడుకుగా ఆయన కూడా విజనరీ లీడర్ 2.0 అని చెప్పాలి. నారా లోకేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇంకా 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 మంచి పదవులు అధిరోహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దిశ మార్చాలని నేను నమ్ముకున్న వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం గానీ అభివృద్ధి గానీ ఎలా ఉందండి? అసలు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు యాక్చువల్లీ చూడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపుల్ ఆర్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్. నంబర్ 1. అప్పుడు మాకు ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే భయం అనమాట. ఎందుకంటే అత్త మొత్తం గుండారాజ్ బీహార్లో ఎలా జరిగేదో అలాగే జరిగింది. లాస్ట్ 5 years అలాగే జరిగింది. నంబర్ 1. వైసీపీ గవర్నమెంట్లో ఓన్లీ డబ్బులు ఇస్తే పనులు అయిపోద్దాయి, డబ్బులు సంక్షేమం అంటే ఆయనకి బటన్ నొక్కడం తెలుసు, ఎవరికి వైట్ కార్డు వాళ్ళకి డబ్బులు పంపడం అదే తెలుసు, అది ఇచ్చేసానంటాడు. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఈస్ గివింగ్ మచ్ మోర్ దెన్ వాట్ దే వర్ గివింగ్. ఆయన అన్నాడు గొప్పలు చెప్పుకొని బటన్ నొక్కానండి. అవన్నీ ఇస్తుండగా చాలా పథకాలు యాడ్ చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు. అది తెలియాలి పబ్లిక్ కి. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాడు లేడీస్ కి, అది అప్పుడు ఉండేదా? లేదు కదా. తర్వాత అన్నా క్యాంటీన్ ఉండేది, పేదవాళ్ళు వచ్చి అక్కడ భోజనం చేసేవాళ్ళు, అది మొత్తం లాగేశాడు. అది అన్నా క్యాంటీన్ తీసేసి ఆయన వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకోవచ్చు కదా, పేదవాళ్ళు అక్కడ తింటూ ఉంటారు, అది లాగేశాడు. అది కంపారిజన్ ఏంటి? ఆ గవర్నమెంట్ లో అభివృద్ధి లేదు, ఖాళీ బటన్ నొక్కడం, డబ్బులు పంచడం. అదే రోడ్లు ఎక్కడ బాగుపడేవి కావు, రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గొంతలు. ఇప్పుడు చూడండి మీకు ఎక్కడైనా గొంతలు కనబడతాయి? ఎక్కడ ఉండదు. దట్ ఈస్ ద క్రెడిట్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్. లోకేష్ గారి పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది సార్? ఐటీ శాఖలోనే అనేక రకాలుగా ఐటీ కంపెనీలన్నీ విశాఖకే వస్తూ ఉన్నాయి. అంటే ఇలా చూసుకుంటే మరి లోకేష్ గారి పనితీరు ఏ రకంగా ఉన్నది అనుకుంటున్నాను మీరు? హీఈస్ వెరీ స్మార్ట్ అండి, బికాస్ హీ ఎడ్యుకేటెడ్ ఫ్రమ్ అబ్రాడ్. ఆయన అక్కడ చదువుకొని వచ్చాడు. ఆయనకి హీ నోస్ హౌ టు డెవలప్ ది స్టేట్. ఇంకా వాళ్ళ ఫాదర్ తరగతి అనుభవం ఒకటి ఉంది. హైదరాబాద్ డెవలప్ చేసింది ఆయనే. ఈ రోజు కూడా చెప్పుకుంటారు అందరు గొప్పగా. హైదరాబాద్ లో జరిగింది. ఈ రోజు తెలంగాణ అంటే హైదరాబాద్ అభివృద్ధి తీసుకురావడం వెనకాతల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకి ఒకప్పుడు అనేవారు 3 రాజధానులు అని. 3 రాజధాని అక్కర్లేదు ఎవరికి, ఒక రాజధాని ఉంటే చాలు. ఆ రాజధాని అక్కడ డెవలప్ ఆయన చేస్తున్నారు అక్కడ. తర్వాత విశాఖపట్నంకి ఈజ్ క్రియేటింగ్ యాజ్ అ ఐటీ హబ్, ఫినాన్షియల్ హబ్ లాగా క్రియేట్ చేసుకొని ఇక్కడ డెవలప్ చేస్తున్నాడు. హైదరాబాద్ ఎలా చేశారు అన్ని ఐటీ కంపెనీస్ ఈజ్ ఇన్వైటింగ్. ఆల్రెడీ గూగుల్ రావడం మొదలైంది, టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, అదాని వాళ్ళు ఉన్నారు, ఇంకా సో మెనీ కంపెనీస్ నాకు గుర్తు రావడం లేదు. బట్ దేర్ ఆర్ మచ్ మోర్ కంపెనీస్ ఆర్ కమింగ్ ఇన్ ఐటీ కంపెనీస్. గూగుల్ హబ్ ఈజ్ అ బేస్. ఆ హబ్ క్రియేట్ అవుతుంది, డేటా బేస్ క్రియేట్ అవుతుంది. దాంతో పాటు దేర్ ఆర్ ఆల్ ఐటీ కంపెనీస్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ మ్యాన్ పవర్ అలా డెవలప్ చేసుకుని దానికి వాడుకుంటారు. హబ్ అంటే అది ఏంటి? ఖాళీ డేటా సెంటర్ అంటే డేటా ఎక్కడ రావాలి కదా, డేటా ఇక్కడ కూడబెట్టుకోవడానికి ఐటీ డేటా కావాలంటే ఆల్ కంపెనీస్ ఐటీ తాలూకా డేటా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, బయట డేటా, బ్యాంక్ లో ఉన్న డేటా, సో మెనీ బ్యాంక్స్ ఆర్ దేర్, అందరికీ డేటా కావాలి. ఆ డేటా అంతా మనకి గూగుల్ డేటాబేస్ సెంటర్ వస్తే దాంట్లో వాళ్ళు కనెక్ట్ అవుతారు. అలాగే ఐటీ కంపెనీస్ కూడా దాంతో కనెక్ట్ అవుతారు. సో హీఈస్ ట్రైంగ్ టు మేక్ విశాఖపట్నం యాజ్ ఏ ఐటీ హబ్. దాని తర్వాత భోగాపురం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎవరన్నా బయట నుంచి మొదలు పెట్టుకోవాలంటే ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎయిర్పోర్ట్. దాంతో పాటు మనకు కావాల్సింది లాజిస్టిక్స్, ఇవన్నీ కావాలి. అది డెవలప్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏవైతే పరిశ్రమలు వచ్చాయో మరి ఆ పరిశ్రమల్ని అడ్డుకునే ప్రయత్నంగా పిటిషన్లు ఎందుకు పెడుతున్నారు అంటారు? ఆయనకి ఇష్టం లేదండి, ఏపీ బాగుపడాలని ఆయనకి ఇష్టం లేదు. ఆయన పవర్ లో ఉంటే దోచుకోవడం, అదే ఆయన ఉద్దేశం. దేర్ ఇస్ నో థాట్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఏంటుందండి? నాకు ఒక ఎగ్జాంపుల్ ఎవరైనా మీరు ఇవ్వగలరంటే ఇది డెవలప్ చేసేవని ఎవరైనా చెప్పగలరండి? బటన్ నొక్కి డబ్బులు పంచడం తప్పించి ఇంకేముందండి ఆయన దగ్గర? రోడ్లు బాగుపడలేదు, జనాలు ఇప్పుడు పబ్లిక్ మనం ఇంత హ్యాపీగా ఇప్పుడు ఉన్నాం. ఈ రోజు మనం హ్యాపీగా రోడ్ మీద వెళ్ళగలం, మార్కెట్కి వెళ్ళగలం, చేయగలం. ఆ టైంలో అది లేదు. ఐ వాజ్ డిసైడెడ్. ఇప్పుడు సెకండ్ టైం ఎలక్షన్ లో ఆయన మళ్ళీ పవర్ లో వచ్చేసి ఉంటే ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ టు లీవ్ ఆంధ్రప్రదేశ్ అనుకో. మొన్నటి వరకు
వరకు ఆయన రోడ్డు మీద తిరిగాడండి. ఈసారి పవర్లో వచ్చి ఉంటే ప్రతి ఇంట్లో దూరేవాడు వాడు. ఆ మెంటాలిటీ పర్సన్ ఆయన. ఇప్పుడు కూడా ఆయన చేసే తప్పులకి అర్థం కానలేదండి. ఈజ్ ఎ మైండ్లెస్ పర్సన్. సైకో అని పేరు పెట్టారు కదా, ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. నారా లోకేష్ ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటారు? జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అంటారు కదా, దేర్ ఇస్ నో కంపారిజన్ అండి. ఇఫ్ యూ ఆస్క్ కంపారిజన్ విత్ కేటీఆర్ ఆర్ సమ్ అదర్ పర్సన్ ఇస్ అక్సెప్టబుల్. జగన్ కి ఆయనకి కంపారిజన్ లేదండి. ఈజ్ ఎ ఫులిష్ క్వశ్చన్ ఇది. ఐ డోంట్ అగ్రీ. హీ ఈజ్ నాట్ అ లీడర్. ఆయనకి చెప్తున్నాను కదా, ఈజ్ అ ప్యూర్లీ ద గై ఆఫ్ మేకింగ్ మనీ ఫర్ హిమ్సెల్ఫ్. అదర్వైజ్ యూ జస్ట్ ఇమాజిన్, ఈ రోజు ఆయన పైన ఈ లీకర్ స్కామ్ లో ఎంత డబ్బు దోచుకున్నాడు ఆయన. ఆల్ ఆర్ వైట్ క్యాష్. ఏది డేటా అవైలబుల్ లేదు. క్యాష్ లో అందరు తీసుకోవాలా, కొనాలా. ఆ క్యాష్ అన్ని ఎక్కడ పోయింది, దాంతో ఏం చేసుకున్నాడు. ఇప్పుడు అన్ని బయటపడతాయి ఒకటి తర్వాత ఒకటి. పబ్లిక్ ఇచ్చారండి, కరెక్ట్ గా తీర్పు ఇచ్చారు. వి విల్ ఎంజాయ్ దిస్ అండ్ ఐ హోప్ గాడ్స్ గ్రేస్ దిస్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ విల్ కంటిన్యూ ఫర్ అనదర్ 10 years. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్. ఇలాగే కంటిన్యూ అవ్వాలి ఆయన. అండ్ ఆయన ఫాదర్ ఎంతవరకు తీసుకెళ్ళారు దానికంటే ఎక్కువ తీసుకెళ్లేలాగా ఈజ్ ఎ వెరీ చాలా డైనమిక్ లీడర్. ఆయన పాదయాత్ర తర్వాత ఆయన ద వే హీ హిస్ డెలివరీ ఆఫ్ స్పీచ్ అండ్ ఆల్ అండ్ వాట్ ఎవర్ హీ సేస్, ఆయన మీద పట్టుదల ఉంది, చేస్తాడు ఆయన. ఈజ్ ఎ గ్రేట్ గై. ఈజ్ ఎ ఫ్యూచర్ పర్సన్ ఆఫ్ సీఎం ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఐ విష్ హిమ్ అ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అండ్ కంటిన్యూ హిస్ towards public, towards the people of the Andhra Pradesh. He contribute continuously like that. I wish him all the success. గత వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ సంక్షేమంలో ఎలా అనిపిస్తుంది? సంక్షేమమే కాదు, అభివృద్ధి కానీ ఇతర ఏ రకంగా ఉన్నాయనుకుంటే? గత ప్రభుత్వంలోనైతే ఓన్లీ సంక్షేమం మాత్రమే చూసేశారు, అభివృద్ధి అనేది పూర్తిగా వదిలేశారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలోనే ఆ సంక్షేమం చూస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు, రోడ్లు అయ్యి బాగానే చేస్తున్నారు. తర్వాత రోడ్లు అనేవి ఎక్కడ చూసినా గుంతలు, పెద్ద పెద్ద గోతులతో ఉండేవి, అవన్నీ మార్చుకుంటూ వస్తున్నారు. తర్వాత అభివృద్ధి కూడా కంపెనీలు తేవడంలో కానీ ఏదైనా సరే అభివృద్ధి పదంలో అయితే ముందుకు దూసుకెళ్తుంది. ఈ ప్రభుత్వం ఇంతకు ముందు ప్రభుత్వం మీద అయితే మేము బయటకు వచ్చి మాట్లాడడానికి భయపడేవాళ్ళం. ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ కేసులని అవని ఇవని ఉండేవి. ఇప్పుడు గబుక్కున ప్రభుత్వం బాగులేదని చెప్పేసి ప్రభుత్వాన్ని విమర్శించినా సరే ఇప్పుడు మనకి ఇబ్బంది ఏం లేదు. ఇంతకు ముందు ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెట్టి ఇంటికి వచ్చి దాడులు చేసేవారు. ప్రజెంట్ అయితే ప్రశాంతంగా ఉంది. తర్వాత రౌడీజం తగ్గింది. ఇప్పుడు అన్ని విధాలుగా అయితే ప్రజెంట్ బాగానే కనబడుతుంది మా విశాఖపట్నంలో మాత్రం. నారా లోకేష్ గారి పనితీరు ఏ రకంగా అనిపిస్తుందండి? నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత కంపెనీలు అయ్యి బాగానే తెస్తున్నారు కదండి, అది అంత కనబడుతుంది కదా మీకు. ఇంతకు ముందు మన ఎవరు గుడివాడ అమర్నాథ్ గారు గుడ్డు మంత్రి ఉండేవారు. ఆయన వచ్చినప్పుడు అప్పడాలు, ఉడియాలు, అదే మామిడి తాండ్ర, అల్లం పేస్ట్ తప్ప ఐటీ కంపెనీ అనేది కనబడలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు వస్తున్నాయి, అన్ని బాగానే అవుతుంది. అయితే ఇంకా మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగే అవకాశం అయితే ఉంది. మళ్ళీ ప్రభుత్వం మారితే మళ్ళీ ఏదైతే 10 సంవత్సరాలు వెనక్కి అయితే వెళ్ళిపోయామో అదే పరిస్థితి ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో కూడా ఇదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ప్రజలకు కొద్దిగా మంచి జరుగుతుంది. ఎలాంటి కంపెనీలు తేలేదు, ఇదంతా ఏదో వాళ్ళు సపోర్టెడ్ గా మాట్లాడుకుంటూ ఉంటున్నారు అని చెప్పేసి మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, మరి కంపెనీలు వచ్చాయి అంటారా రాలేదంటారా? కంపెనీలు వస్తున్నాయి కదండి, అక్కడ ప్రభుత్వ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, అంతా బాగానే ఉంది కదండి. ప్రజెంట్ కంపెనీలు ప్రారంభోత్సవం చేసిన వెంటనే వర్క్ స్టార్ట్ అవుతుంది కదండి. ప్రారంభోత్సవం చేయాలి, దాని కన్స్ట్రక్షన్ అవ్వాలి. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత 2-3 సంవత్సరాల్లోనే ఫలితాలన్నీ కనబడతాయి, వెంటనే కనబడవు కదండి. నారా లోకేష్ గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి తేడా? నారా లోకేష్ గారు చదువుకున్నారు, తర్వాత నాలెడ్జ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ఏమున్నదో తెలియదు, ఆయన ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప సొంత ఆలోచన అంటూ లేదు. నారా లోకేష్ గారు ఇప్పుడు చదువుకున్నారు, విద్యావంతుడు కాబట్టి ప్రతిదీ కూడా ఆయన సొంత ఆలోచన మీద ఉన్నారు. లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు లోకేష్ గారు? ఇలాంటి పుట్టినరోజు మళ్ళీ చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళగలరని మేము ఆశిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలా ఉంది? గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? అఫ్ కోర్స్ ఇప్పుడు బాగా ఉంది, చాలా బాగా కాదు చాలా బాగుంది. అంటే 500% బాగుంది. ఎందుకంటే ప్రతి దగ్గర డెవలప్మెంట్, తర్వాత కొత్త డ్రీమ్స్ తీసుకొని తన మనసులోని డ్రీమ్ అంటే స్టేట్ కి ఎలాగ డెవలప్మెంట్ చేయాలి, ప్రతి దగ్గర టౌన్ కి
సిటీకి విలేజెస్కి అన్ని దగ్గర డెవలప్మెంట్ చేయడానికి చూస్తారు. ముగ్గురు ఎప్పుడు కలిసే ఉండాలి. ఈ ముగ్గురు ఎప్పుడు కలిసి ఉంటే బెటర్. మళ్ళీ ఆ పాత గవర్నమెంట్ మళ్ళీ ఏదో డబ్బు పంచి ఇటు చేసి మళ్ళీ వచ్చేయగలదు. అది రాకుండా ఉండడానికి ఉండాలి. మరి ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది మీకు? నారా లోకేష్ ఆఫ్ కోర్స్ పని చేయడానికి బాగా చూస్తాడు. పైకి వస్తున్నాడు, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. నాట్ ఓన్లీ పాదయాత్ర పెద్ద కాదు. అంటే పాదయాత్ర అంటే ఓట్ బ్యాంక్ కలెక్షన్, కానీ ఓట్ బ్యాంక్ కలెక్షన్ చేయడానికి తను పాదయాత్ర చేయలేదు. ఏంటంటే ఎడ్యుకేట్ చేయడానికి తను పాదయాత్ర చేశాడు. ముందుకంటే ఇప్పుడు బాగా స్పీచ్ ఇస్తున్నాడు. తర్వాత ఇన్నర్ డెవలప్మెంట్ తనలో బాగుంది. కమింగ్ డేస్ లో ఏంటంటే అందరూ అంటారు ఏంటంటే తండ్రి తర్వాత కొడుకు వస్తాడు. అలాగే కాదు, తండ్రి తర్వాత కొడుకు అంటే కొడుకు తనలో యాబిలిటీ ఉంటే ముందు వస్తాడు. యాబిలిటీ ఉండిన తర్వాత యాబిలిటీ ఉంటుండగా ఎవరు అనలేరు అంటే తండ్రి తర్వాత కొడుకు అని. తనలో యాబిలిటీ ఉంది, యాబిలిటీ వస్తుంది. రాను రోజుల్లో యాబిలిటీ వస్తుంది. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ ది బెస్ట్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే లోకేష్ గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఏ రకంగా అనిపిస్తుంది? గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు కానీ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ రకంగా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ సుఖశాంతులతో సక్రమంగా జీవిస్తున్నారు. అలాగే మన లోకేష్ గారు పెట్టుబడులను తీసుకొచ్చి కంపెనీలను తీసుకొచ్చి యువతకి ఉపాధి కల్పిస్తూ యువత తప్పుదో పట్టకుండా మంచి మార్గంలో సన్మార్గంలో నడిచే విధంగా పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి మన వైజాగ్ సిటీని మొత్తం ఏపీ అంతా కూడా డెవలప్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మరి లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు లోకేష్ గారు? లోకేష్ గారికి తెలుగు యువత, ఆంధ్రప్రదేశ్ యువత తరపున ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో యువత అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి మంచి మార్గంలో యువతను నడిపించే బాధ్యత తీసుకొని లోకేష్ గారు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తున్నారని చెప్పేసి మేము ఆశిస్తాం. ఇప్పటికే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి లోకేష్ గారు ఆ యోగాలం పాదయాత్రలో హామీ ఇచ్చారు. అది మరి కళ నెరవేరింది అంటారా? ప్రజెంట్ మొక్క నాటారండి, అది చెట్టు అయ్యి ఫలం వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. ఇది లోకేష్ గారు అన్న మాట ప్రకారం ఈ 5 సంవత్సరాల్లోనే కంపల్సరీ ఆయన అన్న టార్గెట్ ని కంపల్సరీ రీచ్ అవుతారని మేము ఆశిస్తున్నాం. విశాఖపట్నానికి అనేక రకాల ఐటీ సంస్థలన్నీ ఇప్పుడు వస్తూ ఉన్నాయి. దీన్ని అడ్డుకునే ప్రయత్నంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్లు కూడా వేస్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? ప్రతి కంపెనీ కూడా ఇప్పుడు దావోస్ పర్యటనలో ఉన్నారు. ప్రతి దిగ్గజ కంపెనీలు కూడా వాళ్ళు ఫోన్లు చేసి ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టొద్దని చెప్పడం ఇలాంటివి జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలంతా సుఖశాంతులతో జీవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీస్ కింద మొత్తం టోటల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉందండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఏ రకంగా ఉందండి? అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు కానీ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ఏ రకంగా పరిపాలన చేస్తుందంటారు? ముందుగా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలే కాకుండా అదనంగా జనాలకు ఏ రకంగా మనం పడగలం, ఏ రకంగా ఉపయోగపడతాం అన్న దీంతో మంచి కమిట్మెంట్ తో అంటే డబుల్ ఇంజిన్ సర్కారు అంటే స్పీడ్ గా పనిచేస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ అన్న ఉద్దేశంతో ముందుకెళ్తూ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మన మోడీ గారు కానీ వాళ్ళ సహకారంతో ముందుకెళ్తూ మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి. పెట్టుబడులు అన్ని తీసుకొచ్చి మన యువతకి, ముఖ్యంగా యువతకి ఉపాధి కల్పించాలి. అనేకమైన కంపెనీలు తీసుకొచ్చి చదివిన పిల్లలందరికీ మరి వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి ఒక ప్లేస్మెంట్ ఏర్పాటు చేసే విధంగా, అంతేకాకుండా ఎప్పటి నుంచో మరి పోలీసు ఉద్యోగాలు కానివ్వండి, అలాగే డిఎస్పీ కానివ్వండి, మరి ఎప్పటి నుంచి ఆగిపోయినటువంటి ఎంతకాలంగా ఆ పోస్ట్ కోసం ఎదురు చూసి ముసలి అయిపోయిన కూడా ఉన్నారు. అలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు ఈ డిఎస్పీ రిలీజ్ చేయడం, డిఎస్సి పోలీసు ఉద్యోగాలు ఇవ్వడంతో ఎంతో మంది ఆనందంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, మాకు ఈ ఆనందం ఈ రోజు లభించిందని చెప్పి వాళ్ళ ఆనందాన్ని మేము చూసి మేము కూడా సంతోషపడుతున్నాం. మంచి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పేసి లోకేష్ గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మరి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.